వెల్కమ్ టు స్టడీ గైడ్. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ 2004లో స్థాపించబడింది. ఎల్బీ నగర్కు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాదర్గుల్లో ఉంది. JNTH నుంచి పర్మనెంట్ అఫిలియేషన్ కూడా కలదు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులైనటువంటి AI అండ్ ML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, IoT, మెకానికల్ ఇంజనీరింగ్ అయినటువంటి రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ బీటెక్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. AML అండ్ డేటా సైన్స్లో 16 సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి CSE HOD రామ్మోహన్ రావు గారు ఈ కోర్సుల్లో జాబ్ ఆపర్చునిటీస్కి ఏది బెస్ట్, ఎందుకు బెస్ట్ అనే వివరాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మనకు వివరిస్తారు. ఫ్రెండ్స్, ఈరోజు మనము చాలా ముఖ్యమైన అంశంతో మేము ముందుకు వచ్చాము. సో ఈ ఇంజనీరింగ్ అడ్మిషన్స్లో ఏ కోర్సులు తీసుకోవాలి, కొత్త రకం కోర్సులు వచ్చాయి. ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్ కోర్సెస్ అని వచ్చాయి. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్స్ అంటే ఏంటి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్ కోర్సెస్ అంటే ఏంటి, ఆ రెండు కోర్సెస్కి డిఫరెన్సెస్ ఏంటి, కంప్యూటర్ సైన్స్కి స్పెషలైజేషన్ కోర్సెస్కి డిఫరెన్సెస్ ఏంటి. చాలామంది పిల్లల్లో, చాలామంది పేరెంట్స్లో రకరకాల అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్, ప్రతి ఒక్క కోర్సు మనకు కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ కోర్సెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, IoT, ఇన్ని రకాల కొత్త కోర్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కోర్సెస్ వలన ఉపయోగాలు ఏంటి, ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, ఏ కోర్స్ ఎంత ఉపయోగం, ఏ కోర్స్తో ఎలాంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్స్కి వీటికి ఉన్న వ్యత్యాసం ఏంటి, రైట్. కొన్ని అనుమానాలు పేరెంట్స్లో ఏంటి, స్టూడెంట్స్లో ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్స్ కాకుండా స్పెషలైజేషన్ కోర్సెస్ చేయడం వల్ల నాకేంటి లాభం, లాభమా నష్టమా, రకరకాల సందేహాలు, అనుమానాలు, డౌట్స్ పిల్లలకి, పేరెంట్స్కి ఉన్నాయండి. సో ఈ సెషన్లో మనం ఇన్ డీటెయిల్డ్గా ఒక్కొక్క కోర్సు గురించి అండి, ఆ కోర్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, డీటెయిల్డ్గా మనం ఒక్కొక్క స్పెషలైజేషన్ కోర్సు గురించి ఈరోజు అర్థం చేసుకుంటాం. అండ్ ఐ హోప్ పేరెంట్స్కి, పిల్లలకి ఒక క్లియర్ ఐడియా వస్తుందండి. ఈ సెషన్తో ఒక క్లియర్ ఐడియా వస్తుంది. CSE అంటే ఏంటి, CSEలో అడ్వాన్స్డ్ స్పెషలైజేషన్ కోర్సెస్ డిఫరెన్స్ ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి. సో దాట్ వీ విల్ బి డిస్కసింగ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సెషన్. సో ముందుగా మనం JNTU హైదరాబాద్ యూనివర్సిటీ ఇచ్చిన సిలబస్ చూద్దామండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సు, తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ కోర్సెస్. సో ఈ 1 ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ CSE, AIML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ IoT. సో 1 ఎవరికైనా ఫండమెంటల్ కోర్సెస్, బేసిక్ మ్యాథ్ ఉంటుంది, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో అబ్జర్వ్ చేయండి, 1 ఈజ్ సేమ్, 1 ఈజ్ ఆల్సో సేమ్. 2 వచ్చినప్పుడు సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మనకు డేటా స్ట్రక్చర్స్ ఉందండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో డేటా స్ట్రక్చర్స్ AIMLలో కూడా ఉంది, డేటా సైన్స్ వాళ్ళకి ఉంది, సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి ఉంది, అండ్ IoT వాళ్ళకి కూడా ఉంది. సో ఈ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, డేటా స్ట్రక్చర్స్, కంప్యూటర్ ఓరియంటెడ్ స్టాటిస్టికల్ మెథడ్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ సేమ్ ఉన్నాయండి. ఇవన్నీ మనకు CSEలో ఉన్నాయి, స్పెషలైజేషన్ కోర్సెస్లో కూడా ఉన్నాయి. డిఫరెన్స్ ఏంటి అంటే స్పెషలైజేషన్ కోర్సెస్. సో స్పెషలైజేషన్ కోర్స్ చేయడం వల్ల మేము ఏదో మిస్ అయిపోతున్నాము అనే అపోహ ఉండకూడదండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఏవైతే కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయో, లైక్ కంప్యూటర్ ఆర్గనైజేషన్, ఇక్కడ చూడండి, AIMLలో మనకు కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఉంది, డేటా స్ట్రక్చర్ ఉంది, డిస్క్రీట్ మ్యాథ్స్ ఉంది. సిమిలర్లీ డేటా సైన్స్లో కూడా డిస్క్రీట్ మ్యాథ్స్ ఉంది, డేటా స్ట్రక్చర్స్ ఉంది, కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఉంది. సేమ్ కోర్సెస్ ఇక్కడ సైబర్ సెక్యూరిటీలో కూడా ఉన్నాయి. సేమ్ కోర్సెస్ ఇక్కడ డేటా స్ట్రక్చర్స్, డిస్క్రీట్ మ్యాథ్స్, డేటా స్ట్రక్చర్స్ ల్యాబ్, ఇవి IoTలో కూడా ఉన్నాయి. సో కోర్ పార్ట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మనం ఎక్కడా మిస్ అవ్వట్లేదు. ఇన్ అడిషన్ టు దట్, అడిషనల్గా మనకు AIMLలో పైథాన్ ప్రోగ్రామింగ్ ఉంది. అడిషనల్గా పైథాన్ ప్రోగ్రామింగ్ మనకు నెక్స్ట్ స్పెషలైజేషన్ కోర్స్ డేటా సైన్స్లో కూడా ఉంది. అన్నిట్లో చూడండి 4 స్పెషలైజేషన్ కోర్సెస్లో మనకు పైథాన్ ప్రోగ్రామింగ్ వస్తుంది సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో. అదే మనం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిలబస్ కనుక చూస్తే
మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది సెకండ్ ఇయర్ కాదు కదా, ఫైనల్ ఇయర్లో కూడా రెగ్యులర్ పేపర్ లాగా లేదు. పైథాన్ ప్రోగ్రామింగ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్స్. సో దాని ఇంపార్టెన్స్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలండి. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ కోర్స్ చేయడం వలన స్టూడెంట్ ఎక్కడ కోర్ పార్ట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ని మిస్ అవ్వడు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ కోర్ పార్ట్, ఇన్ అడిషన్ టు ద కోర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, స్టూడెంట్కి ఈ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్, అడిషనల్ సబ్జెక్ట్స్, పైథాన్ ప్రోగ్రామింగ్, తర్వాత ఏఐఎంఎల్, డేటా సైన్స్ రిలేటెడ్ డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్, ఎస్పెషల్లీ థర్డ్ ఇయర్కి వెళ్ళినప్పుడు పూర్తిగా డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ వస్తాయండి. సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఎక్కడ మనం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ యొక్క ఫ్లేవర్ మిస్ అవ్వట్లేదండి. ఏఐఎంఎల్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, ఐఓటీ కానివ్వండి, ద కోర్ పార్ట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కామన్ ఉంటాయి. సో అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ హైలైటెడ్ పార్ట్ చూడండి, అపార్ట్ ఫ్రమ్ దట్ అడిషనల్, ఇన్ అడిషన్ టు సిఎస్సి, additional courses like Python programming and advanced courses will be added in the third year and final year. ఈ స్పెషలైజేషన్ కోర్సెస్ చేయడం వలన, అడిషనల్ కోర్సెస్ నేర్చుకోవడం వలన వాళ్ళ కెరియర్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి స్పెషలైజ్డ్ జాబ్స్ వస్తాయి, వాటి పే ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, ఆ కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇన్ డీటెయిల్ కోర్స్ వైజ్ మనం చూద్దామండి. సో ఓవర్ వ్యూ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. మేజర్గా ఉన్న స్పెషలైజేషన్ కోర్సెస్ ఏంటండి అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 4 స్పెషలైజేషన్ కోర్సెస్ సిఎస్సి డిపార్ట్మెంట్లో వస్తాయి, అండ్ ద లాస్ట్ వన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ మెకానికల్ డిపార్ట్మెంట్లో వస్తుంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ కోర్స్ 1 ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, మనుషులకున్న న్యాచురల్ ఇంటెలిజెన్స్ని మనం కంప్యూటర్కి ఏమన్నా ఇవ్వగలుగుతామా? ఇవ్వగలిగితే కంప్యూటర్స్ కూడా ఇంకా పవర్ఫుల్ అవుతాయి, ఎఫిషియంట్ డెసిషన్ మేకింగ్ చేయగలుగుతాయి. ఎప్పుడైతే ఈ థాట్ మనకు వచ్చిందో అప్పుడు పుట్టిన పదం అండి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, ఎలా సాధిస్తాం? సో దాన్ని చాలా పద్ధతులు ఉన్నాయండి. సింబాలిక్ ఏఐ అంటాము, ఫజీ లాజిక్ అంటాము, దెన్ మెషిన్ లెర్నింగ్. సో ఎన్నో విధాలుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, కానీ మెషిన్ లెర్నింగ్ అనేది వైడ్లీ యూజ్డ్. మెషిన్ లెర్నింగ్ చాలా చాలా పాపులర్ అయ్యిందండి, ఎందుకంటే మెషిన్ లెర్నింగ్లో ఆ స్కోప్ ఎక్కువ ఉంది. సో మెషిన్ లెర్నింగ్ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఏఐ అంటాం. సో ఏఐఎంఎల్, ఆ 4 అక్షరాల అర్థం ఏంటయ్యా అంటే, ఏఐ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది, సేమ్ థింగ్ అక్కడ మేము రాసాము. సో మెషిన్ లెర్నింగ్ ఏంటి అంటే, ఇట్ ఈస్ వన్ వే ఆఫ్ అచీవింగ్ ఏఎల్, వన్ ఫార్మ్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఏఐ. సో ఏఐఎంఎల్. కెరియర్ ఆపర్చునిటీస్ అండి, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అంటాం, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటాం, డేటా సైంటిస్ట్, బిజినెస్ ఇంటెలిజెన్స్ అసోసియేట్. సో ఇవన్నీ చాలా కాంప్లెక్స్గా ఉంటాయండి. ఒక స్టూడెంట్కి కానివ్వండి, ఒక పేరెంట్కి కానివ్వండి, వినడానికి చాలా కాంప్లెక్స్గా ఉంటుంది, అంటిల్ అన్లెస్ వాళ్ళు రియల్లీ ఆ ఫీల్డ్లో ఉండకపోతే. సో నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తానండి, అంటే ఒక మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఎక్కడెక్కడ మనకు యూజ్ అవుతాడు అనేది. హెల్త్ కేర్ సెక్టార్ తీసుకోండి. ఒక వ్యక్తికి క్యాన్సర్ అనే ట్యూమర్ ఉందా లేదా అంటే మనము ఆ వ్యక్తిని డయాగ్నైజ్ చేస్తాం, అది జనరల్ పద్ధతి. బట్ మనం మెషిన్ లెర్నింగ్ వాడి ఏంటంటే ఆ వ్యక్తికి డయాగ్నైజ్ చేయకుండా, అతని మీద ఎలాంటి రేడియేషన్ ప్రయోగించకుండా మనం స్టిల్ ట్యూమర్ ఉందా లేదా ప్రెడిక్ట్ చేయొచ్చండి. సో దట్ ఈజ్ పవర్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. మనం ఈమెయిల్ టైప్ చేసేటప్పుడు ఒకవేళ మీరు గనక గుర్తు చేసుకుంటే, ఒక 7-8 సంవత్సరాల క్రితము మీకు ఎలాంటి హెల్ప్ వచ్చేది కాదు. ఇప్పుడు మీరు ఈమెయిల్ టైప్ చేస్తూ ఉంటే నెక్స్ట్ వర్డ్ ఏం కొడితే బాగుంటుందో గూగులే చెప్తుంది మీకు. అది ఎలా వస్తుంది? బికాజ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఏవైతే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతాయో అది మీకు గ్రామర్తో సహా చెప్తుంది. సో దట్ ఈజ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. డేటా సైంటిస్ట్ అండి, డేటా సైంటిస్ట్ మనకు మళ్ళీ డేటా సైన్స్లో కూడా వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ జాబ్ రోల్, చాలా చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్, అండ్ వన్ ఆఫ్ ద హైలీ పెయిడ్ ప్రొఫెషన్ అండి. ఇప్పుడున్న లేటెస్ట్ స్పెషలైజేషన్ కోర్సెస్లో వన్ ఆఫ్ ద హైలీ పెయిడ్ ప్రొఫెషన్ ఇది డేటా సైంటిస్ట్ అనేది. సో మనం చూస్తూనే ఉన్నాము, లైక్ ఎవ్రీడే మనము వాడుతున్నాం కూడా, మన స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నాము, మనం ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాము, ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేస్తున్నాము, సోషల్ మీడియా వాడుతున్నాము.
డే ఇన్ డే అవుట్ మనం విపరీతమైన డేటా జనరేట్ చేస్తున్నాము. సో ఈ డేటాని ప్రాసెస్ చేసి అనలైజ్ చేసి వాటి నుంచి డెసిషన్ మేకింగ్ చేసేవాడు డేటా సైంటిస్ట్. మోర్ దెన్ 50 lakh పీపుల్ గూగుల్ మ్యాప్ వాడుతూ ఉంటారు. ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ జీపీఎస్ సిస్టమ్ ఆ లెవెల్లో వాడుతున్నారు. బట్ మీకు ఇమ్మీడియట్గా ఆల్టర్నేట్ రూట్, ఇఫ్ దెర్ ఇస్ ఎ రోడ్ బ్లాక్ లేదా మీరు కన్ఫ్యూజ్ అయ్యారు, గూగుల్ ఇమ్మీడియట్గా మీకు ఆల్టర్నేట్ రూట్ ఇస్తుంది. ఇంత ఫాస్ట్గా ఎలా జరుగుతుంది? మీన్స్ దెర్ ఈస్ సమ్ ఇంటెలిజెంట్ అల్గారిథం రన్నింగ్ బిహైండ్. దాన్నే మెషిన్ లెర్నింగ్ అల్గారిథం అంటామండి. సో అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ యొక్క అప్లికేషన్స్ ప్రతి ఒక్క సెగ్మెంట్లో ఉన్నాయండి. హెల్త్ కేర్లో ఉంది, ఇన్సూరెన్స్లో ఉంది, రీటైల్ మార్కెట్లో ఉంది, బ్యాంకింగ్ సెక్టర్లో ఉంది, సోషల్ మీడియాలో ఉంది. సో దట్ ఈజ్ ఇంటెలిజెన్స్. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ శాలరీస్ అండి ఇవి. తర్వాత ఏ కంట్రీస్లో ఏఐ స్కిల్స్, గ్లోబల్గా ఏఐ స్కిల్స్ యొక్క వాడకం ఎలా ఉంది అనేది కనుక చూస్తే మీకు యుఎస్ అండ్ చైనా నంబర్ 1 and 2 పొజిషన్స్లో ఉంటే ఇండియా 3rd పొజిషన్లో ఉందండి. సో దీని అర్థం ఏంటి అంటే ఇండియా ఈజ్ ఇన్ 3rd పొజిషన్ మీన్స్ ఇండియాకి కూడా అంతే లెవెల్లో ఏఐ ప్రొఫెషనల్స్ కావాలి. డౌన్ ద లైన్ మనకు ఒక 3 years తర్వాత 4 years తర్వాత వీ మే నీడ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. ఒక సర్వే ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే బై 2025 97 million పీపుల్ కావాలండి ఈ స్పెషలైజేషన్ కోర్సెస్లో. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఇంకొక స్పెషలైజేషన్ కోర్స్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ ఎంత ఇంపార్టెంట్ అనేది సపరేట్గా నేను చెప్పక్కర్లేదండి. ప్రతిరోజు మనం న్యూస్లో చూస్తున్నాము, పేపర్లో చూస్తున్నాము. సైబర్ సెక్యూరిటీ యొక్క రిస్క్ ఏంటి, ఇక్కడ కొన్ని పదాలు మీకు కనబడతాయండి. సైబర్ స్టాల్కింగ్ అని, ఇంట్రూజన్ అని, డిఫమేషన్ అని, తర్వాత ఇన్ఫర్మేషన్ థెఫ్ట్ అని, ఒక అన్నోన్ పర్సన్తో ఆన్లైన్లో పరిచయం ఏర్పడము, ఆ వ్యక్తికి మన పర్సనల్స్ అన్నీ షేర్ చేయడము, ఆ తర్వాత వాళ్ళు మనం బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. సో ఇలాంటి వాటిని మనం సైబర్ స్టాల్కింగ్ అంటామండి. సో ఇక్కడ మనకు సెక్యూరిటీ కావాలి. తర్వాత డిఫమేషన్ అంటే ఏంటంటే ఒక కంపెనీ కానివ్వండి, ఒక ఆర్గనైజేషన్ కానివ్వండి, వాళ్ళ కాన్ఫిడెన్షియల్ డేటాని, వాళ్ళ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని స్టీల్ చేసి లాక్కొని దాన్ని మేము బయట పెడతామని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. దాంతో వాళ్ళ రెప్యుటేషన్కి హామ్ జరుగుతుంది, వాళ్ళ ప్రతిష్ట దెబ్బతింటుంది. కాబట్టి అదొక బ్లాక్మెయిల్ అటాక్ అండి, దాన్ని డిఫమేషన్ అంటాం. సో రకరకాల సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆన్లైన్ షాపింగ్లో అమెజాన్లో కానివ్వండి, ఫ్లిప్కార్ట్లో కానివ్వండి, స్నాప్డీల్లో కానివ్వండి, మనం మన అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తాం. మన క్రెడిట్ కార్డ్ నెంబర్ టైప్ చేస్తాం, డెబిట్ కార్డ్ నెంబర్ టైప్ చేస్తాం, ఓటీపీలు ఇస్తాం. ఈ ఓటీపీతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ప్రతిరోజు న్యూస్లో మనం వింటున్నాం. సో ఈ థ్రెట్స్, రకరకాల థ్రెట్స్ ఉన్నాయండి. ఆ ప్రతి ఒక్క ప్లేస్లో మనకు సైబర్ థ్రెట్స్ అనేవి ఉన్నాయండి. ఈ సైబర్ థ్రెట్స్ నుంచి మనకు ప్రొటెక్షన్ కావాలి. సో వీ నీడ్ అ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్. చూడండి, 2021 నుంచి 2025 వరకు దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ అండి. అంటే ఎలాంటి గ్రోత్ ఉంది సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో. అప్లికేషన్ డెవలప్మెంట్ సెక్యూరిటీ ఏరియాలో ఏకంగా 164% గ్రోత్ ప్రెడిక్ట్ చేస్తున్నారండి. రైట్, క్లౌడ్ సెక్యూరిటీ 115%, రిస్క్ మేనేజ్మెంట్ 60%. సో డౌన్ ద లైన్ 2025 వరకు మనకు హ్యూజ్ నెంబర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అవసరం. నెక్స్ట్ వచ్చేసి ఐఓటీ అండి. ఐఓటీ స్టాండ్స్ ఫర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఐఓటీ ఎక్కడ వాడతాము అంటే, ఎందుకు వాడతాము అంటే, టు క్రియేట్ ఆటోనమస్ సిస్టమ్స్. ఆటోనమస్ సిస్టమ్స్ అంటే ఏంటంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఒక సిస్టమ్ రన్ అవ్వాలి. దాన్ని మనం ఆటోనమస్ సిస్టమ్స్ అంటాం. షాపింగ్ మాల్స్కి వెళ్తామండి, యూ విల్ సీ అ స్లైడింగ్ డోర్, రైట్? మిమ్మల్ని చూడగానే డోర్ ఓపెన్ అవుతుంది, ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. సో ఈ ఆటోమేషన్ అనేది ప్రతి చోట జరుగుతూ ఉంది. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే, ప్రతి ఒక్క చోట ఎక్కడైతే నాకు ఆటోమేషన్ కావాలో అక్కడ నేను సెన్సార్స్ కనెక్ట్ చేస్తాను ఆ డివైజెస్కి. ఆ సెన్సార్స్ నుంచి వచ్చే డేటాని ప్రాసెస్ చేసి మళ్ళీ డెసిషన్ తీసుకుంటాం. సో ఐఓటీ అనేది వైడ్లీ ఎక్కడ వాడతారు అంటే ఇండస్ట్రీస్లో వాడతారండి. ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అంటాం మనం, రైట్? సపోజ్ ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. ఫైర్ యాక్సిడెంట్ పూర్తిగా జరిగి అది చాలా హార్మ్ క్రియేట్ చేసే ముందే స్మోక్ డిటెక్టర్ సెన్సార్స్ పెట్టేసామనుకోండి, అది స్టార్టింగ్లోనే డిటెక్ట్ చేస్తుంది అండ్ అలార్మ్స్ మోగుతాయి, రైట్? ఇమీడియట్గా కరెస్పాండింగ్ అథారిటీస్ అలర్ట్ అవుతారు. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ ఐఓటీ ఆర్ యూ క్యాన్ సే ఆటోనమస్ సిస్టమ్స్. ఆటోనమస్ సిస్టమ్స్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే 170.57 బిలియన్ డివైజెస్ ఆల్రెడీ ఉన్నాయండి.
అండ్ డౌన్ ద లైన్ ఇంకొక 3 ఇయర్స్లో 42% ఆఫ్ ద గ్లోబ్ విల్ బీ ఫిల్డ్ విత్ సెన్సార్స్. 42%, ఇది చాలా పెద్ద నంబర్ అండి. మీన్స్ ఆటోమేషన్ అనేది ప్రతి చోట జరగబోతుంది. అండ్ ఈ ఐఓటీ మీద మంచి అవగాహన ఉన్న వాళ్ళు సొంతంగా వాళ్ళు దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ కంపెనీ, అంటే ఎంటర్ప్రీనియర్ అయిపోవచ్చు. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఐఓటీ. నెక్స్ట్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్. ఇది మెకానికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో వస్తుందండి ఈ కోర్సు. ఇది కూడా ఒక స్పెషలైజేషన్ కోర్స్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్. సో ఒక ఫీలింగ్ ఏంటంటే అంటే జనాలకు ఒక చిన్న ఉన్న అపోహ ఏంటంటే ఈ రోబోట్స్ రావడం వల్ల మా ఉద్యోగాలు పోతాయేమో. అది చాలా చాలా తప్పండి. రోబోట్స్ రావడంలో వల్ల మనకు ఉద్యోగాలు ఏం పోవండి. ఏవైతే రిడండెంట్ పనులు ఉన్నాయో, డే టు డే జరగాల్సిన రెగ్యులర్ ఆపరేషన్స్ ఉన్నాయో అక్కడ ఆటోమేషన్ జరుగుతూ ఉంది. అండ్ ఈ స్పెషలైజేషన్ కోర్సెస్ వలన ఎప్పుడైనా కానీ మనకు కొత్త రకం ఉద్యోగాలు వస్తున్నాయండి, అండ్ దట్ టు ఇన్ హ్యూజ్ నంబర్. సో ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రీమ్ అండి. ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ అంటే రోబోట్ క్యాన్ బి ఎ సాఫ్ట్వేర్ రోబోట్, అంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ని కూడా మనం బాట్స్ లాగా వాడతాం, బాట్ అంటాం దాన్ని, సాఫ్ట్వేర్ రోబోట్ అది. అండ్ అగైన్ ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ రోబోటిక్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. ఇవి టిపికల్ జాబ్ రోల్స్ అంటే డిజైన్ ఇంజనీర్, రోబోట్ గురించి మనం మాట్లాడుతున్నాము. సో రోబోట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రోబోట్ అనగానే మనం రోబో ఒక్కటే కాదండి. రోబోట్ మీన్స్ ఇట్ క్యాన్ బి ఏ సాఫ్ట్వేర్ రోబోట్ కూడా, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని కూడా రోబోట్ అంటాం, దాన్ని బాట్ అంటాం. సో ఆ బాట్ తయారు చేసేవాడిని డిజైన్ ఇంజనీర్ అంటామండి. డిజైన్ ఇంజనీర్, రోబోటిక్ ఆర్కిటెక్ట్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ఇంజనీర్, ప్రాసెస్ ఆటోమేషన్ ఆర్కిటెక్ట్. సో రకరకాల జాబ్ రోల్స్ ఉన్నాయండి దీంట్లో కూడా. సో సైజ్ ఆఫ్ ద రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ఇన్ 2024. సో ఇంకా రానున్న 2 సంవత్సరాలలో 3 సంవత్సరాలలో మీరు ఆ గ్రోత్ రేట్ కనుక చూస్తే $1 మిలియన్ అండి. అది $3,870 మిలియన్ మార్కెట్ ఆర్పిఐ క్రియేట్ చేయబోతుంది. సో ఈ మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి, ఈ మార్కెట్లో పని చేయడానికి మనకు స్కిల్డ్ స్పెషలైజ్డ్ ఇంజనీర్స్ అవసరం, విచ్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కోర్స్ ఈస్ గోయింగ్ టు ఆఫర్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ కూడా ఈ స్పెషలైజేషన్ కోర్సెస్, అడ్వాన్స్డ్ కోర్సెస్ గురించి, ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి ఏం చెప్పిందో ఒక్కసారి చూద్దాము. ఇది లేటెస్ట్ రిపోర్ట్ అండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క లేటెస్ట్ రిపోర్ట్ నుంచి తీసుకున్న పాయింట్స్. More than 97 million jobs will be created in emerging technologies by 2025. Based on the statistics and analytics made globally, there is an unprecedented growth. అంటే మునుపెప్పుడు ఎరగనంత డిమాండ్ అండి కెరియర్ ఆపర్చునిటీస్లో. అన్ప్రెసిడెంటెడ్ గ్రోత్ ఇన్ స్పెషలైజ్డ్ కోర్సెస్ విత్ ద పే ప్యాకేజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 6.5 lakh per annum. అంటే ఒక ఫ్రెషర్, ఒక బీటెక్ స్పెషలైజేషన్ కోర్సులో బీటెక్ చేసిన స్టూడెంట్కి ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు వచ్చే, ఫ్రెషర్గా ఉన్నప్పుడు వచ్చే జాబ్లో మినిమం శాలరీ వచ్చేసి 6.5 lakh per annum మినిమం ఉంటుందండి. మీడియన్ వచ్చేసి మినిమం 12 lakhs per annum. అండ్ డౌన్ ద లైన్ ఒక 5 years తర్వాత అతని కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది అంటే డౌన్ ద లైన్ 5 to 6 yearsలో హీ విల్ రీచ్ 50 lakhs per annum. దీస్ ఆర్ ఆల్ మినిమం చెప్తున్న ఫిగర్స్ అండి. మినిమం 50 lakhs per annum ప్యాకేజ్లోకి వెళ్ళిపోతారండి ఈ స్పెషలైజ్డ్ కోర్సెస్లో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు. ఈ లెవెల్ కెరియర్ ఆపర్చునిటీస్, ఇంత ఫాస్ట్ గ్రోత్ మీకు ఓన్లీ స్పెషలైజేషన్ కోర్సెస్ చేయడం వల్లనే వస్తుంది. దీస్ ఆర్ ఆల్ ద కంపెనీస్. ఈ స్పెషలైజేషన్ కోర్సెస్ చేసిన వాళ్ళని రిక్రూట్ చేసే వాళ్ళు ఎవరు? వరల్డ్లో ఉన్న టాప్ నాచ్ ఐటీ కంపెనీస్ కావచ్చు, ఈ కామర్స్ కంపెనీస్ కావచ్చు, ఎడ్యూటెక్ కంపెనీస్ కావచ్చు, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్ కావచ్చు, డిఫెన్స్, సైంటిఫిక్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్లో ఉన్న కంపెనీస్ కావచ్చు, ఈవెన్ గవర్నమెంట్స్ కూడా. సో దే ఆల్ రిక్రూట్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ స్పెషలైజ్డ్ స్కిల్ సెట్, స్పెషలైజేషన్ ఏరియాస్ లైక్ ఏఐఎంఎల్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్ కోర్సెస్. సో వీటి బెనిఫిట్స్ ఏంటి? స్పెషలైజేషన్ కోర్సెస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సెస్కి మధ్యన తేడా ఏంటి? సో చాలా అపోహలు, సందేహాలు ఏవైతే పేరెంట్స్కి కానివ్వండి, స్టూడెంట్స్కి కానివ్వండి సందేహాలు ఉన్నాయో నాకు తెలిసినంత మటుకు ఈ సెషన్తో మనం అవి క్లియర్ చేశామండి. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్, రైట్, 17 years ఆఫ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఉన్న సంస్థ అండి, విత్ ఇట్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్. సో సిన్స్ 17 years కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మేము తీర్చిదిద్దుతున్నాము.
అట్ ద సేమ్ టైం ఈ అడిషనల్ కోర్సెస్లో గనక మీరు చూస్తే ఏఐఎంఎల్ కానివ్వండి, ఐఓటీ కానివ్వండి, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఈ సిఎస్సి స్పెషలైజేషన్ కోర్సెస్ ఇంక్లూడింగ్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, సో దీనికి స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలండి. సో ఈ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోడర్నైజ్డ్ ల్యాబ్స్ విత్ జీపీయూ ఎనేబుల్డ్ ల్యాబ్స్ ఉండాలి. ఇవన్నీ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పొందుపరిచి ఉంచడం జరిగింది. అండ్ ఈ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండగానే సరిపోదండి, దానికి కావాల్సిన ఫ్యాకల్టీ కాంపిటెన్స్ అంటాం. సో ఈ స్పెషలైజేషన్స్ కోర్సెస్ని చెప్పగలిగే స్టాఫ్ మీ దగ్గర ఉన్నారా, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సే దట్ మా దగ్గర ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్ ఒక్కొక్క డొమైన్ స్పెసిఫిక్ ఏరియాలో సర్టిఫైడ్ ప్రొఫెషనల్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఐ హ్యావ్ డన్ మై డేటా సైన్స్ సర్టిఫికేషన్, నేను ఒక బిగ్ డేటా సర్టిఫైడ్ ప్రొఫెషనల్. అలా నా టీంలో ఏఐఎంఎల్ సర్టిఫైడ్ స్టాఫ్ కొంతమంది ఉన్నారు, డేటా సైన్స్ సర్టిఫైడ్ స్టాఫ్, సైబర్ సెక్యూరిటీలో సిస్కో సర్టిఫికేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఐఓటీలో వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ ఐఓటీ ల్యాబ్, అండ్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్లోనే వన్ ఆఫ్ ద ఓల్డ్ కాలేజ్ లైక్ తెలంగాణలోనే మొట్టమొదటిసారి రోబోటిక్స్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసిన కాలేజ్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ అండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మనకు స్పెషలైజేషన్ కోర్సెస్కి అవసరమో ఆ కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు సే దట్ ప్రతి ఒక్క డొమైన్ స్పెసిఫిక్ కోర్స్కి మనకు సర్టిఫైడ్ అండ్ కాంపిటెంట్ ఫ్యాకల్టీ అవైలబుల్ ఉన్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. టీనీస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు టెక్నాలజీ రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. మనకు తెలుసు, మొదటి సాంకేతిక విప్లవము ఆవిరి యంత్రం కనిపెట్టడంతో జరిగింది. తర్వాత ఎలక్ట్రిసిటీ కనిపెట్టడంతో రెండో సాంకేతిక విప్లవం జరిగింది. ఇంటర్నెట్తో మనకు మూడో సాంకేతిక విప్లవం వచ్చింది. ఇప్పుడు మనం 4వ సాంకేతిక విప్లవంలో ఉన్నాము. ఏంటి ఈ 4వ సాంకేతిక విప్లవం అంటే, ఈ కంప్యూటర్ సైన్స్ రంగంలో వచ్చిన కొత్త మార్పులు, కొత్త టెక్నాలజీలు అనేది ఈ 4వ సాంకేతిక విప్లవానికి కారణమైంది. దీన్నే డిజిటల్ రెవల్యూషన్ అంటున్నాము. ఏంటా ఈ కంప్యూటర్ సైన్స్లో వచ్చిన మార్పులు అంటే, ఎప్పుడైతే ఈ కంప్యూటర్ సైన్స్లో కొత్త అడ్వాన్స్ టెక్నాలజీస్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ అని ఇలాంటి అనేది ఈ కంప్యూటర్ సైన్స్ రంగంలో రావడం జరిగింది. గత 5-6 సంవత్సరాలుగా పూర్తి ఇంజనీరింగ్ కాలేజీ కొత్త టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వాటికి సంబంధించిన ల్యాబ్స్ విద్యార్థులకు తరపిదిస్తూ మేము ఆల్రెడీ ఈ రంగంలో ముందున్నాము. రోబోటిక్ ఆటోమేషన్ అనేది ఇప్పుడు కొత్తగా మనకు ఇంజనీరింగ్లో ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఇక్కడ మేము 5 సంవత్సరాల క్రితమే దీనికి సంబంధించిన ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేసి పిల్లలకు అడిషనల్గా వాల్యూ యాడెడ్ కింద ఈ కోర్సెస్ ట్రైన్ చేయడం జరుగుతుంది. ఐఓటీకి సంబంధించి కూడా మేము 5-6 ఇయర్స్ నుంచే పిల్లల్ని మెల్లమెల్లగా కొత్త వస్తున్న టెక్నాలజీస్ ప్రకారం తీర్చిదిద్దడము, బిగ్ డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నిటి విషయంలో మేము ముందు వీటికి సంబంధించిన ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ, ఫ్యాకల్టీని ట్రైన్ చేయడంలో కానీ, ఒకసారి ఫ్యాకల్టీ ట్రైన్ చేసిన తర్వాత విద్యార్థులను కూడా ఆ దిశగా ట్రైన్ చేస్తూ ఎప్పుడు వాటికి సంబంధించిన ల్యాబ్ చేయడంలో స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీ ఎప్పుడూ ముందుంది. ఎందుకు ఇవి చేయడం జరుగుతుంది అంటే, ఎందుకంటే టెక్నాలజీలో వచ్చిన మార్పులను ఎప్పుడైతే స్టూడెంట్స్ అందుకుంటారో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు అనేది మెరుగవుతుంది. లేకుంటే ఉద్యోగాల విషయంలో వెనుకబడిపోతాయి. అందరం ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. అట్లాగనే కంప్యూటర్ సైన్స్లో ప్రతి ఒక్కరము ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. ఫండమెంటల్స్తో పాటు ఈరోజు మనకు టెక్నాలజీ రంగంలో ఏవైతే మార్పులు వస్తున్నాయో వాటిని ఎప్పుడూ మనం నేర్చుకోవడంలో ముందుండాలి. నేర్చుకున్నప్పుడు మాత్రమే మన యొక్క ఉద్యోగ అవకాశాలు అనేది మెరుగవుతాయి. వాటిలో భాగంగానే ఈరోజు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో మనకు అడిషనల్గా ఈ యొక్క స్పెషలైజేషన్ కోర్సెస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకు రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్ ఉద్యోగాలతో పాటు అడిషనల్గా ఈ స్పెషలైజేషన్కు అంటే కొత్త డిజిటల్ టెక్నాలజీ అయిన ఏఐ, డేటా సైన్స్లో కూడా విద్యార్థులకు ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇట్ విల్ బికమ్ డబుల్. అంటే ఈ అవకాశాలు మనము తీసుకోవడంలో ముందుండాలనే ఉద్దేశంతోనే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజు 2 సంవత్సరాల క్రితమే ఈ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వీటిని తీసుకుపోయే విద్యార్థులకు కావాల్సిన అత్యాధునిక ల్యాబ్ సౌకర్యాలు కానివ్వండి, మంచి నిష్ణాతులైన అధ్యాపకులే కానివ్వండి, అవన్నీ చేయడంలో స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ముందుంది. చూసారుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్ఫూర్తి కాలేజ్ హైలైట్స్. ఇది వాటి స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.